వారితో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి అండ్ రాజ్ న్యూస్ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పార్టీ నాయకులు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడు బైక్ యాక్సిడెంట్ చేస్తే సో అవన్నీ కూడా తారుమారు చేశారనేటువంటి కేసులో ఆయన అరెస్ట్ చేశారు. ఎలా చూస్తున్నారు ఈ అరెస్ట్ని? సో తారుమారు చేశారా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుందండి, వీళ్ళు కాదు కదా. మనం చర్చలో దాన్ని నిర్ణయించలేం కానండి. కాకపోతే యాక్సిడెంట్ కేసులో మర్డర్ కేసులో ఏదైతే మర్డర్ పెట్టారు చూడండి, అదే దుర్మార్గమైనటువంటి అంశం అండి. 2014లో ఏదైతే 2014లో 2018లో 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు హిట్ అండ్ రన్ కేసులో వాళ్ళ మీద కేసులు పడ్డాయి సార్. అది కూడా చనిపోయారు జనాలు, కానీ వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టలేదు సార్. అదేవిధంగా బోండా ఉమా తనయుడు సార్, కార్ రేస్, ఆయన మీద కేసు పెట్టలేదు సార్. ఇది మర్డర్ కేసు, కానీ యాక్సిడెంట్ కేసులో మర్డర్ కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది సార్. సో దాని గురించి నేను, అది కోర్టు పరిధిలో ఉంది, విచారణ జరుగుతుంది, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కూడా. ఎందుకంటే చట్టాల మీద న్యాయాల మీద నాకు గౌరవం ఉంది. నేను మిగతా ఛానల్లో మాట్లాడినట్టుగా, మిగతా పార్టీ వాళ్ళు మాట్లాడినట్టుగా టీవీ చర్చా కార్యక్రమాల్లోనే తీర్పులు ఇచ్చేసి శిక్షలు కూడా అమలు చేసే జడ్జిని నేను కాదు సార్. అంటే ఎవరిస్తున్నారంటారు మీరు? సో అది ఎవరిస్తున్నారు అనేది జత్వానీ అంశంలో మనం ఇంతకు ముందు చూసాం సార్. ఓకే, జత్వానీ గారి అంశంలో నేరుగా ఎవరు తీర్పులు ఇచ్చేశారని. చర్చల్లో తీర్పులు ఇచ్చారు అప్పట్లో. చర్చల్లో తీర్పులు ఏంటి సార్? చర్చల్లో దారుణాతి దారుణంగా ఇక జగన్ గారినే ఏమని అనేసారు సార్. దారుణం ఏంటంటే ఆ పోలీసులు ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతో కష్టపడి చదివినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఏమని మాట్లాడారంటే, వాళ్ళు జాబులుగా తీసేయాల్సింది కట్టార్ల మీద నడిపేయాలన్నారు సార్. ఇవన్నీ జరిగాయి సార్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా హౌస్లు ఎలా సార్, ప్రజల కోసం కాకుండా మీడియా హౌస్లు ఒక పార్టీకి అనుకూలంగా వేరే వాళ్ళ మీద బురద జల్లడం కోసం కూడా లైన్ తీసుకోవచ్చు, కానీ కాకపోతే ఇంకా దిగజారి నీచాతి నీచంగా ఇక వాళ్ళే జడ్జిలు అయినట్టుగా, అక్కడ కూర్చున్న వాళ్ళే తీర్పులు ఇచ్చే వ్యక్తులు అయినట్టుగా, ఆ ప్యానెల్లో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పెద్ద పెద్ద అడ్వకేట్లు అయినట్టుగా మాట్లాడుతూ ఉంటారు సార్. ఏం చేస్తారు? సో నేను దాని గురించి ఏం మాట్లాడదు సార్. ఇక మైనింగ్ విషయానికి వద్దాం సార్. మాట్లాడరా మీరు? సార్ ఖచ్చితంగా మాట్లాడతాం సార్. కొడుకు విషయంలో తండ్రిని అరెస్ట్ చేశారు కదా, చట్టం చూపిస్తుంది అన్నాం మనం. నమ్మకం ఉంది మీకు? సో మేము న్యాయ పోరాటం చేస్తామంటున్నాం. ఆయన బయటకు వస్తారని నమ్మకం ఉంది మీకు? 100% ఉంది సార్. 100% ఉంది సార్. హిట్ అండ్ రన్ కేసులో రామారావు, కందుకూరు ఎమ్మెల్యే రామారావు గారు బయటికి రాగలేంది, బోండా ఉమా గారు బయటికి రాగలేంది సార్. ఇప్పుడు ప్రమాదాలు జరుగుతుంది సార్. వీళ్ళు ఎంత దుర్మార్గంగా నెరేటివ్ చేస్తారు నేను ఒక నిదర్శనం చెప్తున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్వాయ్ వినుకొండలో ట్రయల్ రన్ నిర్వహిస్తూ సార్, మార్కాపురంలో ట్రయల్ రన్ నిర్వహిస్తూ అంకన్న అని చెప్పేసి ఒక వ్యక్తి 24 సంవత్సరాల కుర్రాన్ని యువకుల్ని ఢీకొని చనిపోయాడు, ప్రాణాలు పోయాయి సార్. ఓకే, ఇక చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టలేదు సార్, మర్డర్ కేసు పెట్టలేదు సార్ చంద్రబాబు నాయుడు గారి మీద. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పర్యటనకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తొక్కి చంపించారని ఇలా తీర్పులు ఇచ్చేశారు సార్. దాని మీద కేసు పెట్టి ఆ వెహికల్ ని తీసుకెళ్లిపోయారు సార్. కానీ చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ లో ఉన్నటువంటి కేసు వెహికల్ మాత్రం తీసుకెళ్లేదు సార్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వెహికల్ కూడా యాక్సిడెంట్ అయింది సార్, కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టలేదు సార్. పవన్ కళ్యాణ్ గారి యొక్క కాన్వాయ్ లో వెహికల్ ని తీసుకుని వెళ్ళిపోలేదు సార్. సో వ్యవస్థలు చట్టాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనం సార్. 2014 నుంచి 19 మధ్యలో 3 ఘటనలు జరిగాయి సార్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు సంబంధించి. 2014 నుంచి 19 మధ్యలో 3 కూడా యాక్సిడెంట్ కేసులే పెట్టారు సార్. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం యాక్సిడెంట్ పెట్టారు సార్, కానీ ఎవరు మర్డర్ కేసులు పెట్టలేదు సార్. కానీ ఇక్కడ మర్డర్ కేసులు పెట్టారు సార్. ఇంకా ఇంతకు మించిన దుర్మార్గం ఏముంటుంది? ఎస్, ఇంకోటి అనకాపల్లికి వద్దాం సార్. అనకాపల్లి ఏదైతే అక్రమ్ మైనింగ్ విషయంకి వస్తే, పంచదార్ల కొండ నారద మహర్షి యొక్క ఆదేశాల మేరకి యమధర్మరాజు గారు ఆయనకి కుష్టు రోగం వస్తే ఆ పంచదార్ల కొండ మీద శివలింగాన్ని ప్రతిష్ఠించి, ఆ శివలింగానికి ఏదైతే ఉందో పూజలు చేస్తే కుష్టు రోగం పోద్ది అంటే అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారని, సో ఆయనకు కుష్టు రోగం పోయిందని ఆ స్థల పురాణం చెప్తా ఉంది సార్. అందుకే యమధర్మరాజు అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి ధర్మలింగేశ్వర స్వామి అనే పేరు కూడా వచ్చింది సార్. పంచదారుల కొండ అని ఎందుకు వచ్చిందంటే పంచదారులుగా జలపాతాలు వస్తాయి సార్. ఓకే, అవును, పంచదారులుగా జలపాతాలు వస్తాయి, అందుకే దాన్ని పంచదారుల కొండ అన్నారు సార్. దాంట్లో బౌద్ధం సార్, బౌద్ధానికి చెందినటువంటి ఆనవాళ్ళు కూడా ఆ కొండలో ఉన్నాయి సార్. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ మొట్టమొదటిగా సార్
విజయ్ కుమార్ నాయుడు అనే అతను ఎర్రగుంట్లకు చెందిన అతను, కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందినటువంటి సీఎం రమేష్ యొక్క అత్యంత సన్నిహితుడికి మొట్టమొదటిసారిగా 2.18 హెక్టార్లలో మైనింగ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు సార్. అనుమతి ఇచ్చిన తర్వాత ఆ విజయ్ కుమార్ అనే అతను మైనింగ్ చేసుకుంటూ ఏం చేశాడు అంటే మొత్తం రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ఎవరైతే సీఎం రమేష్ గారు ఉన్నారో ఆ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కి సరఫరా చేస్తున్నట్టుగా సో మనకి ఏదైతే పేపర్స్ కూడా బయటకు వచ్చేసారు, ఏదైతే వాళ్ళ మధ్య వేబుల్ పేపర్స్ కూడా బయటకు వచ్చేసారు. అది కాకుండా సార్ ఈ ఏడాది మే 15న మరో 4.95 ఎకరాలు మరో 4.95 ఎకరాలు అదే విజయ్ కుమార్ కి కేటాయించారు సార్. సో అక్కడ 4.95 ఎకరాలు 2.2 కలుపుకొని 7.14 హెక్టార్లు సార్. ఆ హెక్టార్లు విజయ్ కుమార్ అని చెప్పి సీఎం రమేష్ కి చెందినటువంటి అత్యంత సన్నిహితుడు, బినామీలాగా పిలువబడే అతనికి ఇచ్చేశారు సార్. అతను ఆ 7 ఎకరాల్లో చేయకుండా అసలు ఆ పంచదార్ల కొండ లీజుకి ఇవ్వడమే తప్పు, కానీ అక్కడ కూడా చేయకుండా విచ్చలవిడిగా మైనింగ్ చేస్తుండడంతో ఆ గ్రామస్తులు సార్, ధర్మలింగేశ్వర స్వామి యొక్క భక్తులు అడ్డం తిరిగి నించొని గొడవ చేసినటువంటి పరిస్థితి సార్. కానీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతాం, అడ్డొస్తే లారీలతో టెప్పర్లతో తొక్కించుకుపోతాం అని చెప్పి బెదిరించడంతో గ్రామస్తులు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆశ్రయించడంతో మేము వెళ్ళి అక్కడ ఈ రోజు దాన్ని చేయాల్సినటువంటి పరిస్థితి సార్. దానికి కొనసాగింపగా సార్ ఇది చాలదన్నట్టుగా మరో 5 హెక్టార్లు సార్ మైనింగ్ లీజ్ ఎవరికి ఇచ్చారా అంటే లక్ష్మీ మినరల్స్. ఆ లక్ష్మీ మినరల్స్ ఎవర్రా అంటే వై శ్రీనివాస్. ఈ వై శ్రీనివాస్ అనే అతను ఎవడ్రా అంటే స్థానిక ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ యొక్క అనుచరుడు. అవునా? సో సుందరపు విజయ్ కుమార్ యొక్క అనుచరుడు ఒకవైపు, సీఎం రమేష్ యొక్క బినామీ ఒకవైపు, ఇద్దరు కలిసి పంచలింగేశ్వర స్వామి అదే ధర్మలింగేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన కొలువైన ఉన్నటువంటి కొండకు బోడిగుండు కొడతా ఉన్నారు సార్. సో దాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టదు సార్. సో ఎంత నిజంగా అడుగుతున్నాను సార్, పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి మన రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం నేను ఉన్నాను అని చెప్తారు సార్. మరి సాక్షాత్తు శివుడు కొలువైనటువంటి పంచలింగేశ్వర స్వామి అనేది కొలువైనటువంటి పంచదార్ల కొండలో అక్రమంగా మైనింగ్, గ్రావెల్ తవ్వకం జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రి సార్ ఎక్కడున్నారో అని అడుగుతున్నాను సార్. సో ఇది కాకుండా సార్ సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు సార్. ఎక్కడన్నారు? శంకరాచార్యులు అనే అతను శివానంద లహరిలో రాసినటువంటి ఒక శ్లోకం, సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. శ్రీశైల మల్లికార్జునుడి యొక్క మహాలింగాన్ని, శ్రీగిరిలో కొలువైనటువంటి మహాలింగాన్ని ఆలింగనం చేసుకుని సేవించడం మహద్భాగ్యం అని చెప్పి రాశారు సార్. ఆ శ్రీగిరి కొండలకి కొనసాగింపైనటువంటి మల్లెం కొండ సార్, మల్లయ్య కొండ అంటారు సార్, మల్లయ్య కొండలో కూడా మొన్న దర్శనాలు కూడా ఆపేశారు సార్ మైనింగ్ చేయడం కోసం. లీజుని ఇచ్చేశారు, కానీ భక్తులు, లక్షలాది భక్తులు ఆ రోజు కొట్లాడడంతో మొత్తం నిద్రపోకుండా నిలబడడంతో అప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి మైనింగ్ ని మేము ఆపేస్తున్నాం అని చెప్పి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సార్ ఋషికొండలో భవనాలు అప్పటికే ఉన్నాయి సార్, అప్పటికే భవనాలు ఉన్నాయి. సో ఆ భవనాలను తొలగించి సో దాన్ని మొత్తాన్ని చదును చేసి భవనాలు ఉన్న చోట కొత్త భవనాలు, ప్రభుత్వ భవనాలు కడితే ఋషికొండకి బోడిగుండు కొట్టారు అన్నారు సార్. కానీ ఈ రోజు వైజాగ్ నగరంలో వైజాగ్ వాసులు ఎవరైనా ఉంటే రమ్మనండి సార్, నేను తీసుకెళ్లి చూపిస్తా. ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీములి వరకు ఏ ఒక్క కొండకైనా బోడిగుండు కొట్టకుండా వదిలిపెడుతున్నారేమో చూడండి సార్. వెళ్ళాం సార్. వన్ మినిట్ నేను ఫినిష్ చేస్తాను దయచేసి సార్. సో మధురవాడలో మొన్న నేను వెళ్తే చూశాను సార్, ఎంత దుర్మార్గం అంటే కొండ కొట్టేస్తున్నారు. అవి కాకుండా సార్ సింహాచలం కొండ సార్, సింహాచలం కొండ ఆరిలో ఒక వాటర్ వచ్చేది అక్కడే, సింహాచలం కొండ మొత్తం చదును చేసి పడేస్తున్నారు. సో ఇప్పుడు పర్యావరణ విధ్వంసం జరగట్లేదా? ఋషికొండ ఋషులు కొలువై ఉన్నారు అని చెప్పి మాట్లాడారు. మరి పంచదార్లలో ఈ రోజు శివుడు కొలువై లేడా? మరి శివుడు కొలువై ఉన్నటువంటి పంచదార్ల కొండకి గుండు కొట్టేలా ఎట్లా మైనింగ్ లీజులు ఇచ్చారు? అక్రమ మైనింగ్ జరుగుతా ఉంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఎక్కడున్నారు? విశాఖ కేంద్రంగా పర్యావరణం విధ్వంసం జరుగుతుంటే, అదే విధంగా చిత్తూరు జిల్లా మల్లయ్య కొండలో విధ్వంసం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంటే పర్యావరణ శాఖ మంత్రి ఎందుకు మాట్లాడట్లేదు సార్? ఆయన వాటా ఎంత అని అడుగుతున్నాం మేము. వాటా లేకపోతే మాట్లాడొచ్చు కదా. ఆ రోజు లేచిన నోరు, ఆ రోజు లేచిన గొంతు అంతెందుకు సార్?
మొన్న చూసాం ఏదైతే మన దెందులూరు ఎమ్మెల్యే గారు ఆఖరికి ఈ పోలవరం ఏదైతే కుడి కాలువ మీద ఉన్నటువంటి గ్రావెల్ కూడా కొట్టేస్తున్నారు అని చెప్పేసి విపరీతంగా వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఒక అడ్వకేట్ బయటకు వచ్చినటువంటి మాట్లాడినటువంటి పరిస్థితి. Okay. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మట్టి, ఇసుక, గ్రావెల్, సిలికా, అదేవిధంగా క్వాడ్స్, ఇలా వాళ్ళ దోపిడీకి కాదేది అనర్హం అయిపోయింది సార్. మొత్తం దోచేసుకుంటూ అడిగిన వాళ్ళ మీద కేసులు పెడతాం, టిప్పర్లతో తొక్కిచ్చేస్తాం, అవసరమైతే జైలుకు పంపించేస్తాం. మా దోపిడీని ఎవరు అడగడానికి లేదు. వన్ బై వన్ మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు వన్ బై వన్ మాట్లాడదు. మంత్రులు మర్రాబ్ సురేష్ గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి. సురేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు.